అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలోని 44వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 44వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 43వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషాలని ప్రస్తావించుకుందాము. దత్తాత్రేయ స్వామి వారు తాము జప ధ్యానములందు తపస్సునందు ఉండుదురు. ఆ తపోఫలమును వారేమీ ఉంచుకొనక ఈ సృష్టికంతటికి దారాదత్తము చేసి భక్తుల యొక్క ఆది వ్యాధుల నుండి రక్షించుటకు తమ తపోఫలమును ధారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు అని చెప్పబడింది మాస్టర్స్. ఈ అద్భుతమైన వాక్యంలో స్వామివారు జపధ్యానములందు ఉంటారని, తపస్సునందు కూడా ఉంటారని మనకి నిర్ధారించడమైంది. మనం జపం చేసినా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా స్వామివారు ఉంటారు. మన యొక్క ఏ ఒక్క ప్రార్థన కూడా స్వామివారికి ఖచ్చితంగా అందుతుంది అని కూడా మనకు అర్థమవుతుంది మాస్టర్స్. అంతేకాకుండా అసలు ఈ అధ్యాయంలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అని 4 శక్తుల రూపంలో ఆ జగన్మాత ఉంటారని, ఆవిడకి 3 స్థాయిల్లో కూడా ఆవిడ మనకి ఉంటారని అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అతీతమైన స్థాయి, విశ్వస్థాయి, వ్యక్తి స్థాయి అని చాలా అద్భుతంగా ఒక్కొక్క స్థాయిలో ఆవిడ ఏ విధంగా ఉంటారు అనేది కూడా చాలా చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. ఈ అధ్యాయాన్ని పదే పదే వినండి. చాలా అద్భుతమైన విషయాలు, యోగ రహస్యాలు, ఈ అనంతమైన సృష్టి, జగన్మాత యొక్క స్వరూపము, ఆవిడ స్థాయిలు అన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ స్వరూపములు వారి యొక్క దివ్య చైతన్యాన్ని కూడా అద్భుతంగా వివరించారు. కాబట్టి మనం అందరము ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలంటే మనం ఖచ్చితంగా ధ్యానం చేసి మన యొక్క ఆత్మస్థితిని, జ్ఞానాన్ని పెంచుకొని ఈ అధ్యాయాలు వింటూ చదువుతూ ఉంటే కనుక మనకు అద్భుతంగా జ్ఞానాన్ని సంపాదించుకొని మన జీవితాలను సరి అయిన మార్గంలో నడిపించుకుంటాం మాస్టర్స్. ప్రతిరోజు ప్రతినిత్యం తప్పనిసరిగా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. ఇక 44వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయము 44. స్వర్ణ పీఠికాపుర వర్ణనము. శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యము స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసినదని మమ్ములని కోరిరి. ఆ మరునాడు మేము స్నాన సంధ్యాధ్యనుష్ఠానములు పూర్తి చేసుకొనిన పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనమునకు ఆలయమునకు పోయితిమి. ఆ ఆలయమునందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. శ్రీపాదుల వారు జన్మించిన స్థలము. నాయనలారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరిరి. గంగానదిలో స్నానం చేసిరి. వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జనించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్య పాదుకలు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తోంది. ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి. వారు ఏ ప్రదేశాలలో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి.
ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తి వలన ఆకర్షింపబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది. ఇది శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలో పృథ్వీతత్వము వారి దివ్య కరుణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అంతటా నేనిట్లు ప్రశ్నించి తిని, అయ్యా, లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వము జాగృతి పొందినవారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? స్వర్ణపీఠికాపుర మహిమ. వారు మందహాసము చేసిరి. నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే. భౌతికమైన పీఠికాపురము ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం ఉన్నది. భౌతికముగా పీఠికాపురము ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు స్వర్ణ పీఠికాపురము వ్యాపించియుండును. స్వర్ణపీఠికాపురము కేవలము చైతన్యముతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యమునకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణపీఠికాపుర వాస్తవ్యుడగును. ఆ స్వర్ణపీఠికాపురమున చైతన్యముతో నిర్మింపబడి ఉన్న అనేక వేల మహాసౌధములు కలవు. యోగులు, మహాపురుషులు ఆ స్వర్ణపీఠికాపురములో నివసించుచు మహదానందమునందెదరు. అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరింపదు. స్వర్ణపీఠికాపురము కేవలము జ్ఞానచక్షువులకు, యోగచక్షువులకు మాత్రమే గోచరించును. కాశీ విశేషములు పంచకోశ యాత్ర. అదే విధముగా స్వర్ణకాశీ అనునది కలదు. అది భౌతికమైన కాశీనగరము ఎంత మేరకు విస్తరించియుండినదో అంత మేరకు చైతన్య పదార్థముతో నిర్మితమైన స్వర్ణకాశీ ఉండును. అందువలననే కాశీయాత్రాం గమిష్యామి తత్రైవ నివాసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేత్ అని చెప్పబడినది. నేను కాశీకి పోవుచున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకముగా ఎల్లప్పుడూ పలికిడి వానికి కాశీవాస ఫలము సిద్ధించుచున్నది. స్వర్ణకాశీలో ఏ మానవుని చైతన్యమైన నివసించుటకు అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మననము నిలుపుకొనవలెను. ఇందులో అర్థము కానిదేమున్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించి భౌతిక పీఠికాపురం ఉన్నది. అలాగే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణమయ కోశమునకు సంబంధించి ప్రాణమయ పీఠికాపురం ఉన్నది. అలానే ప్రాణమయ కాశీ ఉన్నది. మనోమయ కోశమునకు సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది. మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమయ కోశమునకు సంబంధించి విజ్ఞానమయ పీఠికాపురం ఉన్నది. విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశమునకు సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది. ఆనందమయ కాశీ ఉన్నది. ఈ ఆనందమయ పీఠికాపురమనే నేను స్వర్ణపీఠికాపురమని పిలుచుచున్నది. ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణకాశీ అని పిలుచున్నది. అంతటా నేనిట్లాంటిని, మహాశయ, నేను అల్పజ్ఞుడను, దయుంచి నా యందు అనుగ్రహముతో ఈ విషయమును వివరింపుడు. కొంతమంది కాశీలో పంచకోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్పుదురు. అది ఏమి? భాస్కర పండితులు ఇట్లనిరి, నాయన, పంచకోశ యాత్ర అనున్నది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనము చేయవలసినది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని పిలువబడు ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యము చేయవలెను. ఇదియే దానిలోని నిగూఢమైన దేవరహస్యము. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయు శక్తి లభించును. అందువలననే వారు పంచభూతములకు సంబంధించిన పంచమహాయజ్ఞములను వారి యోగశక్తితో నిర్వహించుట.
ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగట్ట సమీపమునందలి పంచదేవ పహాడ్ నందు దర్బారు చేయుట దైవ రహస్యములు అనుష్ఠానపరులకు యోగ దృష్టి కలవారులకు మాత్రమే అవగతమగును. తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమునూ అవగతము కావు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానము చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగానదిలో స్నానము చేయవలెనని కోరెను. శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానము ప్రతిరోజును కాశీలో చేసేదనని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడాను ఇదే విధముగా పంచకోశములలో నుండును. అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండును. అంతటా నేనిట్లంటిని, మహాశయ, గంగామాత జలస్వరూపము కదా, ఆమెకు పంచకోశములెట్లుండును, నాకు అవగతము అగుటలేదు. భాస్కర పండితులు నవ్వుచూ ఇట్లనిరి, నాయన, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములనవి శబ్ద బ్రహ్మము యొక్క శక్తి రూపము. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము. ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానదీ స్వరూపమునకు తాదాత్మ్య స్థితిలోనున్న అభిమాన దేవత అనగా చైతన్య రూపమున ఉన్న దేవత. అదేవిధముగా సూర్యభగవానుడు అనిన ఎడల వినివీధిలో కనపడు సూర్యుడను ఖగోళమునకు తాదాత్మ్య స్థితిలోనున్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమని అర్థము. ఈ ధర్మ సూక్ష్మమును, నిగూఢమైన దివ్య రహస్యమును నీవు బాగుగా గుర్తించవలెను. మానవుల యందు జలతత్వముండును. ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞమును చేయ సంకల్పించిరి. అందువలన ప్రతి దినమును వారు కాశీలో గంగా స్నానము చేయదలచిరి. ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జలవాసములన్నీయును పవిత్రీకరింపబడును. పవిత్రమైన నదులన్నీయు తమ మాలిన్యములను పోగొట్టుకుని పవిత్రత నొందును. గంగాది మహానదులన్నీయును పాపభూయిష్ఠులైన మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును. మహాపురుషులు, చైతన్య స్వరూపులు, పుణ్యపురుషులు గనుక ఆయా నదులందు వారు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములగుచుండును. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరములందు రసస్వరూపమున ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటయే. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాలన మాత్రమున కోటానుకోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయముందించగల అసలు సిసలైన త్రిమూర్త్యాత్మకమైన దత్తప్రభువు. వారు లీలామానుష విగ్రహదారులై త్రేతాయుగమున భరద్వాజ మహర్షికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము భారద్వాజ గోత్రమున సవితృకాటక చేనము చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురమునందు అవతరించిరి. వారి అవతారోద్దేశము మహాయోగులను, మహాసిద్ధులను, మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణము చేయుట. వారు నృసింహ సరస్వతి నామరూపముల అవతరించదమనడి వాగ్దానము అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానమును శంకించువారులను, శ్రీపాద అవతారమును హేళన చేయువారులను పిశాచ జన్మము నొందెదరనియు, బలహీనులను దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు, ఆ పిశాచములకు గంధర్వ నగరమున నృసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచనమును ప్రసాదించదననియు వారు పలుమారులు చెప్పి ఉన్నారు. వారి దివ్య వచనములను శంకించి వారు రౌరవాది నరకములను పొందెదరు. నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలలోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎంచుకొందుననియు
ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు, ఆ గ్రంథము పూజామందిరమునందు ఉంచుకుని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు, కలియుగములో ఈ గ్రంథ పారాయణము వలన సర్వ శుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయిట అనున్నది ఒక కుంటి సాకు మాత్రమే. వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి. అంతటా నేనిట్లంటిని, మహాశయ, మీరు చెప్పునది ఎంతయో సముచితము. నేను పండితుడను కాను, పైగా వేదాంత విషయములను బొత్తిగా తెలియని వాడను. ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్ కార్యమును నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందముగాను ఉన్నదంటిని. అందులకు భాస్కర పండితులు ఇట్లనిరి, అసలు దత్త విధానమే అంతా. నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట, అద్భుతములైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము. అది వారి స్వభావము, అది వారి దివ్యశక్తికి నిదర్శనము కూడాను. ఒక పర్యాయము ఒక సన్యాసి కుకుటేశ్వరాలయమునకు వచ్చెను. శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడుగా నుండిరి. నరసింహవర్మ గారును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రపు బండిలో కుకుటేశ్వరాలయమునకు వచ్చిరి. ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయమునందు ధ్యానావస్థలో నుండెను. శ్రీపాదుల వారు ఉన్నట్లుండి శ్రేష్ఠి గారితో, తాత, ఈ చేపలవాణిని ఇక్కడకు ఎందులకు రానిచ్చితిరి అని ప్రశ్నించెను. నరసింహవర్మ గారు మెల్లగా, కన్నయ్య, అట్లు అనరాదు, వీరు సన్యాసులు, కోపము వచ్చినా శపింపగలరు అనిరి. చేపలవానికి కూడాను కోపము వచ్చునా, చేపల కంపు కొట్టువానిని, చేపలను తినువానిని చేపల వాడనక సన్యాసి అనవలెనా అనిరి. శ్రీపాదుల వారు మనుష్యులను రెచ్చగొట్టు స్వభావము కలవారు. ఇంతలోనే ఆ సన్యాసి కళ్ళు తెరిచెను. తన శరీరం అంతటి నుండి చేపల వాసన వచ్చుటను అతడు గమనించెను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదుల వారి వంక చూచెను. అతడు మనస్సులో శ్రీ భగవానుని మత్స్యావతారమనగా నేమిటాయని ఆలోచించుచుండెను. దీనికి యోగపరమైన అర్థము ఏవైనా కలదా అని ఆలోచించుచుండెను. అంతటా శ్రీపాదుల వారు, స్వామి, మీ కమండలములో కూడా చిన్న చిన్న చేపలున్నవి. అవి ఎంత ఆనందముగా అటూనిటూ తిరుగుచున్నవో చూడుడనెను. సన్యాసికి విశేష అనుగ్రహము. సన్యాసికి ఇది అంతేను అయోమయముగా నుండెను. శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళవంక తీక్షణముగా చూచెను. అంతటా ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యెను. అతనికి యోగదృష్టి కలిగి తన శరీరములోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కణములు ఉన్నట్లును, అవి అచ్చము చేప ఆకృతిలోనే ఉన్నట్లును గమనించెను. ఆ చిన్ని చిన్ని కణములే శరీరములో అనేక రకముల అనుభూతులను కలిగించుచున్నవని తెలిసి కొనెను. ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేప ఆకారంలో నుండే ఈ చిన్న కణములే అని గ్రహించెను. అదే విధముగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములు కూడా ఆ చేప ఆకృతిలోనే కలవని గమనించెను. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయెను. మూలాధారము వద్దనున్న వాసనలను పసికట్టగలే చిన్న కణములను గురించిన జ్ఞానము కలిగితే ప్రపంచములోనున్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకొనెను. అతడు బహిర్ముఖుడై మందహాసము చేసెను. శ్రీపాదుల వారును మందహాసము చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణములపై పడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదజల్లబడుచుండెను. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను.
పతివ్రతామ తల్లుల శరీరముల నుండి సువాసనలు వెదజల్లబడుచుండును. అందుచేతనే వారిని సువాసినీలని కూడా అందురు. శరీరమునందలి అనుభూతులన్నీయు సువాసనాభరితముగా మారిన ఎడల భౌతికముగా కూడా మార్పులు సంభవించునని, భౌతికముగా కూడా సువాసనలు వెదజల్లబడునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనముగా బోధించిరి. వారు దివ్య వినోదులు కదా. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, ఓయి, నీకు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ ప్రకృతికి అసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్రమథనం చేశారు. నీవు అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలు పోగు చేసుకుని రాక్షసుడివైనా కావచ్చు. నీవు బహిర్ముఖుడు అయినప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడి చేస్తారు. నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడవ్వాలి. యోగాభ్యాసం చేయాలి. కర్మబంధనం నుంచి విడుదల పొందాలి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 44వ అధ్యాయము సంపూర్ణము.